హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పప్పు పొంగల్ చేసుకుందాము. ఒక కప్పు రైస్ తీసుకున్నాము. అదే కప్పుతోటి పెసరపప్పును కూడా తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. వాటిల్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి మామూలుగా అయితే. కానీ ఇప్పుడు పప్పు పొంగల్ మెత్తగా రావాలి కాబట్టి ఇంకొక కప్పు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. 5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. కుక్కర్లో కాదండి, ఇది మామూలుగా బౌల్లోనే పెడుతున్నాను. స్టవ్ మీద పెట్టేసుకోండి. చూసారు కదా, దానికి తగ్గట్టుగా ఉప్పుని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఇలా చేసుకోండి. చూసారు కదా, రెడీ అయిపోయింది. పెసరపప్పు రైస్ అయితే బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూను జీలకర్రని యాడ్ చేసుకుందాము. దీంట్లోకి కొద్దిగా వెల్లుల్లిపాయలు కొన్ని రెబ్బలు యాడ్ చేసుకుందామండి. మిరియాలు 1/2 టీ స్పూను, అల్లం ముక్కలు కొన్ని యాడ్ చేసుకోండి. పెసరపప్పు కాబట్టి బాగుంటుంది. జీడిపప్పు కొద్దిగా దోరగా వేయించుకోండి. తర్వాత 2 ఎండుమిర్చి, కరివేపాకు కలిపేసుకోవాలి. ఇవి బాగా దోరగా సిమ్లో పెట్టేసుకొని వేపేసుకోండి. దోరగా వేగనివ్వాలండి, మాడకుండా దోరగా వేగనివ్వండి. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పు పొంగల్లో వేసేసుకోవాలండి. చూసారు కదా, సింపుల్గా పప్పు పొంగలి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఎంతో రుచికరమైనటువంటి పప్పు పొంగలి రెడీ అండి. సింపుల్గా అయిపోతుంది, 2 మినిట్స్లో అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.